హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అక్షు అండ్ మామ్స్ కిచెన్. ఈరోజు మీకు మునగాకు వేపుడు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా ఒక కట్ట మునగాకు శుభ్రంగా ఒలిచి పెట్టుకోవాలి. ఒలిచిన ఆకులు శుభ్రంగా కడిగి డ్రైన్ అవుట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. కొన్ని కరివేపాకు, ఒక ఎండి మిర్చి ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ పప్పు కొంతసేపు వేయించి అందులో ఒక 4 ఎండుమిర్చి సగానికి తుంపి వేసి మరొకసారి వేపాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేయించిన పుట్నాల పప్పు వేసి లైట్గా వేయించాలి. చల్లారిన తర్వాత ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకుందాం. ఒకసారి గ్రైండ్ అయిపోగానే తర్వాత 20 వెల్లుల్లి అందులో వేసి మరొకసారి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో ఈ తాలింపు గింజలన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఒక ఎండుమిర్చి ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఒకసారి వేయించాలి. కొంచెం లైట్గా బ్రౌనిష్ కలర్ రావాలి. అప్పుడు ఉల్లి ముక్కలు, కరివేపాకు వేసి ఇవి కూడా కొంచెం దోరగా వేయించాలి. ఈ వేగిన తర్వాత కడిగిన మునగాకు ఇందులో వేసి ఇవన్నీ కలిసేలాగా మరొకసారి కలుపుకుందాం. ఒక 1 or 2 minutes వేగిన తర్వాత కొంచెం 1 టీ స్పూన్ పసుపు వేసి మరొకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసి మరొకసారి బాగా కలుపుకుందాం. ఒక 2 నిమిషాల పాటు ఆకు బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి ఒక 8 నిమిషాలు ఉడికించిన తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలపాలి. ఇప్పుడు బాగా వేగింది చూడండి. ఆకు బాగా వేగి ఉడికినట్టు అనిపించగానే మనం ఇందాక మిక్సీ చేసిన ఇంగ్రీడియంట్స్ అందులో వేసి బాగా కలపాలి. మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకవేళ ఉప్పు కనుక సరిపోకపోతే ఒకసారి టేస్ట్ చూసి మరొకసారి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుంటే రుచి మరింత బాగుంటుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో ఒకసారి బాగా మొత్తం అంతా కలిపిన తర్వాత 1 నిమిషం పాటు బాగా వేగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. తర్వాత డిష్ అవుట్ చేసేసేయండి. అంతే, మునగాకు వేపుడు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.